నారాయణ అంటే 4 వేదములు అని అర్థం. సువర్ణోసి గురుత్మాను శృతి చెబుతోంది. మనకి ఛందస్సు ఉంటుంది, వీళ్ళు ఛాదస్తులండి అంటాం. ఛాదస్తులు కాదు, ఛందోబద్ధంగా త్రిష్ఠుప్ ఛందస్, అనుష్ఠుప్ ఛందస్, జగతీ ఛందస్, ఇటువంటి ఛందస్సులు ఏ అక్షరాన్ని ఎంతవరకు ఎన్ని అక్షరాలు. గాయత్రీ ఛందస్సు అంటే 24 అక్షరాలు ఛందోబద్ధంగా చెప్పేటువంటి పక్షంతో ఉన్నటువంటి వారు గరుత్మంతుడు. ఆ విధంగా స్వామివారు వచ్చారు. ఇక్కడ వచనం చెప్పారండి పోతన గారు. మరియు చరణారవింద మందుల కింజల్క పుంజ ప్రభారంజిత తులసీమరంద బంధుర గంధానుబంధ సుగంధి గంధవాస్వద కలిత సేవా తత్పరులై స్వామి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాము, మేము లోపలికి వద్దామనుకున్నాము, ఈ ద్వారపాలకులు ఆపేశారండి అన్నారు. స్వామి చూడండి దయా హృదయుడు అన్నమాట. తన యొక్క కింద వాళ్ళు తప్పు చేస్తే అది నాదే అంటున్నాడు స్వామి. పరమ తపోవిధూత భవపాపులమై చరించు మాకు నేడరయ్యా. స్వామి ఈ జయ విజయులకి శాపం పెట్టాము, మేము మీ దగ్గరికి రాలేకపోయాము, వీళ్ళు అడ్డుపడ్డారు అన్నప్పుడు స్వామి అన్నారు, నా యొక్క భృత్యులు ఎవరైతే తప్పు చేశారో అది నాదే. మాననీయుండునై సాక్షాత్తు భగవంతుడు 2 చేతులు జోడించి ఈ సన చతుష్టయానికి నమస్కారం చేశారట. ఎవరైనా చేస్తారా అండి? ఒక భగవంతుడే చేస్తాడు. భగవాన్ భక్త భక్తిమాన్, భగవంతుడి యొక్క భక్తుడికే భక్తుడైపోతాడు.